గత రాత్రి నుంచి చెన్నైలో కురిసిన భారీ వర్షాల వల్ల రహదారులు జలమయమయ్యాయి. గత డిసెంబర్లో ముంచెత్తిన భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 8 బృందాల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సమాయత్తంగా ఉంచింది. లోతట్టు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇవాళ కూడా తమిళనాడు, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించినందున తీర ప్రాంతాలైన కడలూరు, విల్లుపురం, నాగపట్నం, తంజావూరు ప్రజలు మరింత అప్రమత్తతో వ్యవహరించాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని ఆదేశించిన తమిళనాడు సర్కార్ తీర ప్రాంత, దక్షిణ ప్రాంత జిల్లాల్లో విపత్తు నిర్వహణ దళాల్ని సిద్ధం చేసింది. తమిళనాడు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి చెన్నైలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాంచీపురం జిల్లాలో 23 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కాంచీపురం జిల్లాలోని మహాబలిపురంలో 14 సెంటీమీటర్లు, తిరువళ్లూరు జిల్లాలో 15 సెంటీమీటర్లు, చెన్నై విమానాశ్రయంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం గత 24 గంటల్లో నమోదై ఉన్నాయి. చెన్నైలో ఈ ఉదయం నుంచి కాస్త తెరిపించినప్పటికీ విడిచి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఈ బంగాళాఖాతంలో నెలకొన్నటువంటి వాతావరణం వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లోనూ చెన్నైతో పాటు ఉత్తర తమిళనాడు కోస్తా జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీంతో కోస్తా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సమాయత్తమై ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. నిన్న ఈ రోజు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా భారీ వర్షాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు రేపు కూడా వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాస్, చెన్నైలో గతేడాది వర్షాలు, వరదల దృష్ట్యా తమిళనాడు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతోంది? గత డిసెంబర్ లో కురిసినటువంటి భారీ వర్షాలకు చెన్నైకి తాగునీరు అందించే చంబరంబాకం చెరువు వంటి కొన్ని చెరువులు నిండడంతో లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా జనావాస ప్రాంతాల్లోకి వరద నీరు భారీ ఎత్తున వచ్చి చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అనుభవాల నేపథ్యంలో అధికారులు మరింత సమాయత్తమై ప్రజల నివాస ప్రాంతాల్లోకి వాన నీరు వచ్చి చేరేంత వరకు వేచి ఉండకుండా వాన నీరు వచ్చి చేరే పరిస్థితే ఉన్నట్లయితే లోతట్టు ప్రాంత ప్రజలను వెంటనే ఒక సురక్షిత ప్రాంతాలకు తరలించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వారికి బస వసతి ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు 17 పునరావాస కేంద్రాలను చెన్నైలో ప్రభుత్వ రాష్ట్ర చెన్నై స్థానిక యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచింది. లోతట్టు ప్రాంతాలు ప్రస్తుతానికి జలమయం కాకపోయి ఉన్నప్పటికీ కూడా ఇన్ కేస్ సాయంత్రం లోపల ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యి ఒకవేళ ఈ ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి గాని ఉన్నట్లయితే ప్రజలను ఈ సాయంత్రంలోగా రాత్రి కూడా వెయిట్ చేయకుండా ఈ సాయంత్రంలోగా సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి తాగునీరు, భోజనం తదితర వసతులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే 8 బృందాల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బోట్లతో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైనా అధికంగా వాన నీరు చేరి ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేని పక్షంలో వాళ్ళని
సురక్షిత ప్రాంతాల్లోకి తరలించేందుకు పడవలను సైతం సిద్ధంగా ఉంచారు. ధన్యవాదాలు శ్రీనివాస్.